పిల్లలు, గడ్డిని తినే మిడత, మిడతని తినే కప్ప, కప్పని తినే పాము, పాముని తినే గద్ద. ఈ విధంగా ఈ లోకమంతా ఆహార చక్రాన్ని అనుసరించి జీవిస్తున్నాయి. మనుషులమైన మనం కూడా ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఏదో ఒకటి తింటున్నాం. అంటే మనం తినేది బతకటం కోసం. లేదు మాస్టర్. ఏంట్రా కాళిదాసు? మనం తినడం కోసమే బ్రతుకుతున్నాం కదా మాస్టర్. వచ్చేసావా? ఏం చేస్తున్నావు? దీంట్లో బొద్దింకల సంసారం పెట్టి ఎండలో పెడదామని. రే, టీవీ కొనరా. రేడియోలో కామెంటరీ విని బెట్టింగ్ కడుతుంటే లాస్ అయిపోతున్నాను. ఇదేంటి ఉప్పు ఇలా పడింది? పొద్దున ఉప్మాలో కరెక్ట్గా వేసేళ్ళాను, మళ్ళీ వేసావా? కాదు, అర్జెంటుగా ఫోన్ వస్తే నెంబర్ నోట్ చేసుకోవడానికి పెన్ కనబడలేదు. దాంతో సాల్ట్ వేసేసి దాంట్లో నోట్ చేసాను. ఇదేంట్రా? ఇది ఇక్కడ ఉందా? ఎవరి నంబరు? అదే ఆ అమ్మాయిది. పెళ్ళిళ్ళ సుబ్బారావు మంచి సంబంధం చూసి మనకు ఫోన్ చేశాడు. వాడు 11 గంటలకు ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని మన ఇంటికి వస్తానట. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండి ఇవాళ జాబ్కి వెళ్ళకు, కుదరదు. రే, చాలా మంచి సంబంధం రా. వాళ్ళు 3 తరాల నుంచి అరటికాయ చిప్స్ వ్యాపారం చేస్తున్నారంట. ఆ అమ్మాయికి 2 అన్నయ్యలు. సాయంత్రం అయ్యేసరికి తండ్రితో కలిసి మందు కొడతారు. పక్కనే చిప్స్ షాప్ ఉంది. నాకు కూడా కంపెనీ ఉంటది. ఇదిగా ఆ అమ్మాయికి 36, 3, 6, 9. నీకు 45, 4, 5, 9. నీ లక్కీ నెంబర్ చూసుకో మరి. ఉప్మాలో వెళ్ళటవా? అలా కాదు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు ఈ సెంటర్లో ఉండాలి. ఈ కన్నం ఏంటి? ఏలెట్టావా? టేస్ట్ చూశాను. చేయి కడుకున్నావా? చేయి కడుకుంటే ఏలెట్టేస్తావా? ఎక్కడెక్కడ పెట్టేసి ఇస్తున్నాను నేను. నువ్వే నాకొద్దు. రే ఖాళీ, ట్రాఫిక్ మారుస్తావేంట్రా? నేను అమ్మాయి గురించి మాట్లాడుతుంటాను, ఉప్మా గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఎంతకాలం అని ఇలా ఉంటావు? ఎంతమందిని చూడాలి నీకు? నేను అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయా, రావాలి నువ్వు. వెళ్ళిపోయాడు. ఎలా రావు నేను చూస్తాను. నువ్వన్నా చెప్పొచ్చుగా, చెప్పు. Oh, hi Carl. Long time. How are you? Fine. She's from Sweden. She'd join us. Oh, hi. I heard about you a lot. Don't trust him. He's a brat. See you guys later. See you. గుడ్ మార్నింగ్ సార్. Good morning. అరే ఏంటి అడవిలోంచి మొత్తం బయలుదేరి వచ్చేసారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి విషయం? మేడం కలవడానికి వచ్చారు. బాగున్నారు అందరూ? జగ్గయ్య ఎక్కడ? Good morning. గుడ్ మార్నింగ్. అవును, ఏంటి మన జర్మన్ బాబు స్వీడన్ అమ్మాయితో? 6 నెలలు ఇక్కడే ఒంటరిగా ఉండాలి కదా, అందుకే ఒకరికొకరు తోడయ్యారు. అందరినీ నీలాగే ఉండమంటావా? వాళ్ళకి అవసరం తోడయ్యారు. అవును, ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? పైన జగ్గయ్య కూడా వచ్చాడు. తెలీదు, ఇప్పుడే వచ్చారు. నేను తర్వాత కనుక్కుంటాను. అవును, ఎక్కడికి పోయావు 2 రోజులు? ఓ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చుగా. ఈ ఊర్లో గేదెలు మేపేవాడు కూడా సెల్ ఫోన్ పెట్టుకున్నాడు. అందరూ సెల్ ఫోన్ పెట్టుకున్నారు, సిగ్నల్ ఉండాలిగా. సగం మంది ఫోన్ తోనే హలో హలో అని మాట్లాడుతున్నారు. ఈ జోకులకు నేను నవ్వను. టెస్ట్ ఏమైంది? అన్ని చూడల కాలం నాటివని ఒక ఊహ. అలా అని సుబ్రాజ్ గారు చెప్తున్నారు. ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఏమైనా దొరకచ్చు. అయితే ఇంకో 6 నెలలు నా బతుకు ఇక్కడేనా? ఏ కాళీ, ఆల్ ది బెస్ట్ రా. ఎందుకు? రేపు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావంట. మీ మామయ్య ఫోన్ చేసి చెప్పారు. మంచి కుటుంబం, వెళ్ళి చూడరా. ఈ జోక్ అయితే నేను నవ్వుతాను. ఇక్కడ కిందకి వచ్చారు. రాముడుండే చోటే కదా సీతకి అయోధ్య. సమాజం దృష్టిలో నేను ఒక దొంగని కావచ్చు. నా ప్రమోషన్ కోసం మీరు దొంగిలించినప్పుడే నా హార్ట్ ని కూడా దోచుకున్నారు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేనిప్పుడు కానిస్టేబుల్ కాదు, సబ్ ఇన్స్పెక్టర్ని. మీరు చేసిన త్యాగానికి నన్ను మీకు అర్పిస్తున్నాను. దయచేసి నా ప్రేమని. ఏమైంది గౌరీ? ఎమోషనల్ సీన్ లో నవ్వుతున్నావు. నన్నేం చేయమంటారు సార్? నవ్వొస్తుంది. ఇలా కూడా ప్రేమిస్తారా? అది ప్రేమమ్మా. ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. అయితే ఆవలింత కూడా ప్రేమ లాంటిదే సార్. ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. ఏంటి జోకా? ప్రేమ అంటే ఎంత పెద్ద బాధ. అది ప్రేమిస్తేనే తెలుస్తుంది. నువ్వెవరైనా ప్రేమించావా? అయ్యో వద్దు సార్, టేక్ చేస్తాను. కమాన్, రెడీ రెడీ. పర్లేదు చెప్పు, నువ్వు ప్రేమించావా? లేదు. ఇప్పుడేంటి సార్? అది పాయింట్.
ఈ సినిమాలో హీరో గారు ఎంత పెద్ద త్యాగం చేశారో తెలుసా? సినిమా పేరే కటకటాల్లో కన్నీళ్లు. గౌరీ, ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని కొంచెం ఎమోషనల్ గా చెప్పమ్మా ప్లీజ్. రెడీ సార్, టేక్ చేద్దాం. ఓకే సార్. టేక్. దయచేసి నా ప్రేమని స్వీకరించండి. నన్ను వద్దని మాత్రం చెప్పకండి. నేను మీకు దాసినై ఉంటాను. నిన్నో ఇನ್ನು ముడో నిన్ను నోటిరికను. ఎందుకలా నిలబడ్డాడు? అయ్యో, ఓ సంవత్సరం ఆగండి అంటే వింటారా వీళ్ళు? నాన్న సైకిల్ కొనిచి దుబాయ్కి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళగానే ఈడి చెయ్యి వెర కొట్టుకుని కూర్చున్నాడు. 3 నెలల నుంచి తినిపించడం కడగడం అన్ని నేనే చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఏమైనా ఒకటి జరిగితే వీళ్ళ నాన్నకి ఎవరు సమాధానం చెప్పేది? సైకిల్ కొన్నది నేను తొక్కడానికా, తాళం వేసి నువ్వు దాచుకోవడానికా? నోరెత్తావంటే చీరేస్తాను. చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకుంటాడు. ఎందుకు అనవసరంగా తిట్టడం? చేసుకుంటాడు. ఇదంతటికి కారణం నంగనాచులిద్దరే. ఎందుక నువ్వు ప్రతి నెల అద్దె కట్టడమే కాకుండా ఇంటి పని కూడా చేస్తున్నారుగా, అది మాత్రం చెప్పకే. నీ కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వాళ్లే కావాలి, వాడికి పాఠాలు చెప్పడానికి కూడా వాళ్లే కావాలి. నువ్వు మాత్రం ఈ మొహాలకి పిండి పూస్తూనే ఉంటావు. కొవ్వు చూడు. రేయ్, ఏరా అటెన్షన్ ప్లీజ్. బజ్జీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకురా. ఎడుతో ఉండకుండా మిడిచి నోకండా అగత్వా. బానే ఉంది మేఘనా, వంటలు బాగా నేర్చుకున్నావే. పాప వేడి నీళ్ళు కూడా బాగానే పెట్టినండి. ఏ ఎక్కువ చేయకరా. చాయ్ 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 హాట్ చాయ్. బాగుండ్రా బంగారం. నాకొద్దు గౌరీ, నేను డైటింగ్ చేస్తున్నాను. డైటింగా? బజ్జీ అయితే ఓకేనా? రేయ్, నీకుంది రోయ్. ఏ గౌరీ, లైసెన్స్ వచ్చిందా? లేదక్క, మళ్ళీ వెళ్ళాలి. బానే నడుపుతుంది ఆంటీ, కానీ ఆర్టీఓ ఆఫీసుని చూడగానే వణుకుతుంది. నెక్స్ట్ టైం నేను వస్తాను లెక్క. వాడు ఎందుకు లైసెన్స్ ఇవ్వడా చూస్తాను. ఏ మేఘనా, నిన్న నీలాగే ఒక అమ్మాయిని చూసానే, ఓ కుర్రాడితో బైక్ మీద వెళ్తోంది. మీరది తినగానే అడగొచ్చు కదా ఆంటీ, అది నేనే. ఎవరే? బాయ్ ఫ్రెండా? అతను బాయ్, నాకు కేవలం ఫ్రెండ్. అదేంటే అంత సింపుల్ గా చెప్తున్నావు? ఆంటీ, బైక్ సర్వీసింగ్ ఇచ్చాను. బస్ లో వెళ్తే చాలా మంది మీద పడతారు. అదే తెలిసిన వాడితో బైక్ మీద వెళ్తే సేఫ్. అలా అని కుర్రాళ్ళు అందరికి లిఫ్ట్ ఇవ్వర్లే. దానికి వయసు ఉండాలి, వయ్యారేమో ఉండాలి. రేయ్, రే 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 సరిగ్గా కూర్చోరా. నువ్వు కూర్చుంటావో వెళ్ళిపోతావో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మా అరటికాయల కొట్లో కుర్చీ అండి. మా పూర్వీకుల నుండి కూడా ఇదే కుర్చీ మీద కూర్చొని వ్యాపారం చేశారండి. కాలిరిగింది గాని అదృష్టం మాత్రం తన్నుకొస్తూ ఉంటుందండి. అందుకే మీకేసా. మార్చమంటారా? పర్లేదండి, అడ్జస్ట్ చేసుకో. మా వాడు ఇంతేనండి, ఫుల్ అడ్జస్ట్ మెంటాలిటీ. చిన్నప్పటి నుంచి ఇలాగే. వీడి అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి నేనే పెంచాను. కష్టాల్లోనూ సుఖాల్లోనూ చుట్టాలు తోడుండాలి కదండి మరి. ఎప్పుడు మీరే మాట్లాడుతున్నారు, మీరు ఏదో ఒకటి మాట్లాడండి. తినొచ్చండి. భలేవారండి, తినండి. థ్యాంక్స్. మనది గుంటూరేనా? అవును. ఏ 8 సంవత్సరాల ముందు ఆ గుంటూరు బస్టాండ్ పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉండేది. పెద్ద కిరసనాయిల్ స్టవ్ ఉండేది. అవును, మీకెలా తెలుసు? 8 సంవత్సరాల ముందు తిన్న రుచి ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏం చెప్పమంటారండి, గ్యాస్ స్టవ్ పేలిపోయి కొట్టు కాలిపోయింది. అయ్యయ్యో. ఆ తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు అని మొత్తం దేశం అంతా తిరిగి ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డా. ఎంత తిరిగిన ఏంటండి, ఈ వంట వంట కాదు, ఏ వంటనే చేయగలను, కానీ రుచిని ప్రేమించి 4 దొరకట్లేదే. ఒరే 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 ఒరే, అక్కడ పెళ్లి చూపులు వదిలేసి ఇక్కడ వంటోడితో పెంట ఏంట్రా? ఉండరా ఎరా, మా ఇంట్లో వంట చేస్తావా? ఎంతమంది ఉంటారేంటి? వీడు, నేను, నువ్వు వస్తే 3. వీడు కొంచెం తేడాగా ఉన్నాడు. అయినా పదండి. అది